ప్రధాని నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యమంత్రి అయ్యాక మోడీ లీగల్ గా బీసీగా మారారన్నారు. మోడీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో కలుపుకున్నాడని అంటున్నారు. అయితే తానే చివరి రెడ్డి సీఎం అయినా కూడా కార్యకర్తగా కాంగ్రెస్ లో పనిచేస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి. సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబంపై సీఎం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, మోడీ బీసీ కాదా? అసలేంటి ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్? అంటే ఇది మన రాష్ట్రంలో కొత్త, బట్ రాహుల్ గాంధీ ఆల్రెడీ ఫిబ్రవరి 2024లోనే కామెంట్ చేశారు. సేమ్ కామెంట్ జాతీయ వ్యాప్తంగా గతంలో కూడా మోడీ కులం మీద, మోడీ బీసీయా కాదా అన్న దాని మీద చాలాసార్లు గతంలో చర్చ జరిగింది. ఇప్పుడు మనం ఈ డిబేట్ మన రాష్ట్రంలో తొలిసారిగా వింటున్నాం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో ఒకటి నిజం ఉంది, ఒకటి అంటే వాస్తవం లేదు. ఒకటి వాస్తవం ఉంది, ఇంకోటి వాస్తవం లేదు, రెండు. అంటే మోడీకి సంబంధించిన కులం ఏంటి? మోడీకి సంబంధించిన కులం ఏంటంటే గాండ్ మోచి తేలి కులం. అంటే గానుగ నుంచి నూనె తీస్తారు, తెలుసు కదా. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని ఇప్పుడు చాలా చోట్ల కనబడుతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్స్, తర్వాత వేరుశనగ నూనె ఇది వాడొద్దు, స్వయంగా గానుగతో నూనె తీస్తే కనుక చాలా హెల్తీగా ఉంటుందని డాక్టర్స్ అడ్వైజ్ చేస్తున్నారు, హార్ట్ హెల్తీ. సో గానుగ నుంచి నూనె తీసే కుటుంబంలో ఆయన జన్మించారు. దాన్ని గుజరాత్ లో తేలి గాంద్ మోచి కులం అంటారు. అయితే ఒకటి వాస్తవం, మోడీ పుట్టినప్పుడు ఆయన ఓబీసీ కాదు. కానీ రెండోది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఓబీసీలో చేర్చారన్నది అబద్ధం. రెండు, అంటే పుట్టుకతో ఓబీసీ కాదన్నది వాస్తవం, కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కులాన్ని ఓబీసీలో చేర్చారన్నది, బీసీలో చేర్చారన్నది అవాస్తవం. 1994లో అసలు జరిగింది ఏంటంటే ఇది చెప్పిన కులం తేలి గాంద్ మోచి ఇవన్నీ కూడా 1994 జూలై 25, 1994 జూలై 25. అప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కాంగ్రెస్ సీఎం ఎవరంటే చెబిల్ దాస్ మెహతా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1994 జూలై 25లో ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఏంటంటే ఈ కులాన్ని, కొన్ని కులాల్ని ఓసీల నుంచి బీసీ కులాల్లో చేర్చారు. దానిలో ఏంటంటే మోడీకి సంబంధించిన కులం కూడా ఉంది. సో అప్పటి వరకు మోడీ అసెంబ్లీకి కూడా కంటెస్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు 2000 సంవత్సరంలో రెండు ఉంటాయి, ఒకటి స్టేట్ ఓబీసీ లిస్టు, సెంట్రల్ ఓబీసీ లిస్ట్. స్టేట్ లోనేమో బీసీ అంటారు, సెంట్రల్ కి వచ్చేసరికి ఓబీసీ అన్నది జనరల్ గా వాడతారు. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. స్టేట్ లోకి వచ్చేసరికి బీసీలోనే మనం వాడతాం. స్టేట్ లో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్. సో ఇప్పుడు మోడీ కులం పుట్టుకతో అయితే ఆయన మోడీ పుట్టినప్పుడు, అంటే ఆయన పుట్టినప్పుడైతే బీసీ కాదు, కానీ 1994లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బీసీ కులాల్లో చేర్చారు. అప్పుడు ముఖ్యమంత్రి చెబిల్ దాస్ మెహతా. అయితే రాష్ట్ర స్థాయిలో చేర్చారు కదా 1994లో. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేర్చిన తర్వాత కేంద్రంలో ఓబీసీ లిస్ట్ వేరే, రాష్ట్ర ఓబీసీ లిస్ట్ వేరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు రెడ్డిస్ ఏంటి మన రాష్ట్రంలో? రెడ్డిస్ ఏంటి? ఓసీఏ కదా, అగ్రవర్ణాలు కదా. కర్ణాటకలో బీసీలు, రెడ్డిలు కర్ణాటకలో బీసీలు. సో అందుకనే కేంద్రాల్లో సపరేట్ బీసీ లిస్ట్ ఉంటుంది, రాష్ట్రంలో బీసీ లిస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో లింగాయతులు
అగ్రవర్ణాలు కదా. మన దగ్గర వచ్చేసరికి లింగాయత్ రాజశేఖర రెడ్డి సమయంలో లింగాయతుల్ని బీసీలో చేర్చారు. కానీ కేంద్రంలోని ఓబీసీ లిస్ట్ లో ఇంతవరకు లింగాయతుల్ని చేర్చలేదు. కేంద్రంలో ఉండేదాన్ని ఓబీసీ లిస్ట్ అంటారు. 27% రిజర్వేషన్ కేంద్రంలో విద్యా ఉద్యోగాల్లో ఓబీసీ లిస్ట్ లో ఉంది. మన దగ్గర 20% ఉన్నట్టు. సో అక్కడ కేంద్ర ఓబీసీ లిస్ట్ లో ఇంతవరకు లింగాయతులు చేర్చలేదు. సో అట్లాగే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి కూడా. సో ఇప్పుడు రాష్ట్రంలో గుజరాత్ రాష్ట్రంలోనేమో 1994లో గుజరాత్ లో చెబిల్ దాస్ మెహతా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటికి బీజేపీ ప్రభుత్వం ఏర్పడలేదు. 1995లో తొలిసారి అక్కడ కాషాయ జెండా ఎగిరింది కేశుభాయ్ పటేల్. అప్పటి నుంచి 95 నుంచి ఇప్పుడు 2025 30 సంవత్సరాలుగా వరుసగా గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వమే నడుస్తుంది. మోడీ ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు? మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్యాస్ట్ చేంజ్ చేశారు, తన కులాన్ని ఓబీసీలో కలుపుకున్నారన్నది అవాస్తవం. ఎందుకంటే మోడీ ముఖ్యమంత్రి అయింది 2001లో గుజరాత్ అల్లర్ల తర్వాత అయ్యారు. పుట్టుకతో ఓబీసీ కాదు, కానీ అంతకుముందు కన్వర్ట్ చేసింది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే సెంట్రల్ ఓబీసీ లిస్ట్ అని ఉంటుంది కదా, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో 2000లో దీన్ని యాడ్ చేశారు. అప్పటికి అంటే అప్పటికి కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ లేడు. ఇది అంటే పబ్లిక్ వాస్తవం తెలియాలని చెప్తున్నాను. ఒకటి, పుట్టుకతో బీసీ కాదు, బట్ లేటర్ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఆయన్ని బీసీ లిస్ట్ లో యాడ్ అయింది. తర్వాత ఓబీసీ లిస్ట్ లో సీఎం అయ్యాక మోడీ తన కులాన్ని బీసీలో కలిపారని రేవంత్ అన్నది మాత్రం ఇదే విషయం మీద మాట్లాడేందుకు మనతో పాటు రఘునందన్ రావు గారు జాయిన్ అవుతున్నారు, మెదక్ ఎంపీ. రఘునందన్ రావు గారు, ఇప్పుడు ఇవాళ చిన్న సవరణ, ఇప్పుడు మీరు చెప్పిందంటూ చిన్న సవరణ. అది 2000 ఇయర్ లో కాదు సార్, అక్టోబర్ 27, 1999లో భారత ప్రభుత్వం ఒక గెజెట్ ఇచ్చింది సార్. దాంట్లో గెజెట్ లో 3 కులాల గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. 4. 1 తేలి, 2 మోద్ గంచి, మాలి, గాంచి అని ముస్లింస్ లో ఒక తెగ గురించి మాట్లాడారు. వీళ్ళందరినీ ఓబీసీలు కలిపారు సార్. ఇది అక్టోబర్ 27, 1999లో జరిగింది సార్. ఇది సెంట్రల్ ఓబీసీ లిస్ట్. సెంట్రల్ ఓబీసీ లిస్ట్ గురించి మాట్లాడుతున్నా. స్టేట్ ఓబీసీలో కలిపింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి 1994. మీరు చాలా స్పష్టంగా చెప్పారు, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. నేను మీ ద్వారా రేవంత్ రెడ్డిని ఒకటి అడగదలుచుకున్నా సూటిగా. నువ్వు చేసిన కులగణన తప్పుల తడక అని తేలి నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ప్రతిపక్షాల గొంతు దానికి తోడై మళ్ళీ రీసర్వే చేయించడానికి చెప్పి ఇంకా 3.1% సర్వేలో పాల్గొనలేదని నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక గీతను తుడపకుండా పక్కన ఒక పెద్ద గీత గీసి ఈ గీత చిన్నగా అయిందని చెప్పుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి వివాదాస్పద వాక్యాలు తప్ప ఇంకొకటి కాదు. భరత్ గారు, నాకు సంస్కారం అడ్డం వస్తుంది కానీ లేకపోతే ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా. పుట్టుకతోటి మోడీ గారు బీసీ కాదు కదా, మరి పుట్టుకతోటి సోనియా గాంధీ ఇండియానా ఇటలియా? ఎడ పుట్టింది సోనియా గాంధీ నాకు అడగరాదా? ఆయన ఒకటి అడిగితే నేను 4 అడగగలుగుతా కదా సార్. నేను జై తెలంగాణ అని ఈటుగా జవాబు పత్తరు చేసి వచ్చినాను కదా, నువ్వు ఒకటంటే నేను 4 అననా? మీ రాహుల్ గాంధీ కులం ఏంది? నిండు పార్లమెంట్ లో అడిగినాం, మా బీజేపీ ఎంపీలో అడిగినాం, నీ కులం ఏందో చెప్పు. వాళ్ళైతే బ్రాహ్మణ్ అనే క్లెయిమ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. సొంత కులాన్ని బయటికి చెప్పుకోలేకపోయినటువంటి వ్యక్తులు, సొంత కులాన్ని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తులు. అంతెందుకు సార్, సబ్జెక్టు తెలంగాణది. తెలంగాణలో ఇంతకుముందు ఇట్లే ఒక ముఖ్యమంత్రి ఉండే, ఇట్లే ఎగిరెగిరెగిరి ప్రధానమంత్రి మీద ఇప్పుడు కనీసం నడవడానికి కూడా చేత కాకుండా ఫామ్ హౌస్ లకి వెళ్ళి బయటికి రానటువంటి దుస్థితిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే భరత్ గారు, ఆయన కేబినెట్ లో 12 మంది ఉన్నారు. తొండిగానో మంచిగానో 50% బీసీలు ఉన్నారని ఒప్పుకుంటుండు. 12 మందిలో మరి 6, 50 కంటే ఎక్కువ శాతం బీసీలు ఉంటే 7 బీసీ మంత్రులు ఉండాలి కదా సార్. 7 ఓసీలు ఎట్లున్నారు నీ కేబినెట్ లో? 2 బీసీలు ఎట్లున్నారు? 2 దళితులు ఎట్లున్నారు? దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ఎందుకు రాహుల్ గాంధీ అడుగుతున్నా అని చెప్తాడంటే పార్లమెంట్ లో భరత్ గారు, ఏ కులపోళ్ళు ఎంత ఉంటే ఆ రేషియో ప్రకారం వాళ్ళకి రావాలంటాడు. ఒకవేళ అదే మాట నిజమైతే, తెలంగాణలో నువ్వు చెప్పిన లెక్కనే కరెక్ట్ అయితే 55% బీసీలు ఉంటే నీ 18 మంది టోటల్ కేబినెట్ లో 10 మంది బీసీలు ఉండాలి. నీకు చేతనైతే రేవంత్ రెడ్డి ఇవాళ దాకా ఇచ్చిన 7 ఓసీలను తీసేయలేవు. రేపు ఖాళీగా ఉన్నాయి కదా 6 మంత్రి పదవులు, ఆ 6 మంత్రి పదవులు 6 బీసీలకు ఇచ్చి ఈ 14 నెలలు బీసీలకు సగం మంత్రిత్వ శాఖలు ఇయ్యలేకపోయినా తప్పైందని తెలంగాణ సమాజం ముందు బీసీలకు క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి. ఈయనేదో మొత్తం న్యూటన్ థర్డ్ లాగా అనుకున్నట్టు, మోడీ గారి కులాన్ని ఈయనగా అనుకున్నట్టు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టిండో పుట్టలేదో, అప్పుడు పుట్టిండో తెలియదు కానీ ఏది పడితే అది మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమైతుంది భరత్ గారు? అంటే సరే, ముఖం మీదకే తిరిగి వచ్చి పడితే. ఇక్కడ ఒక పాయింట్, అంటే మోడీ స్వతహాగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏం కాదు. అంటే
94లో కలిపారంటే ఇప్పుడు ఈ మధ్యలో కూడా చాలా కులాలు బీసీలో కలుపుతున్నారు. సో ఆయన క్లెయిమ్ చేసుకున్నట్టు బ్యాక్వర్డ్ క్లాస్ ఏమీ కాదు, అంతగా వెనుకబడిన కులమే కాదు, అత్యంత వెనుకబడిన కులమేమి కాదు అని రేవంత్ రెడ్డి ఉద్దేశం కావచ్చు బహుశా. ఇప్పుడు తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వీరశైవ లింగాయతులు అనే కులాన్ని తీసుకొని వచ్చి బీసీలలో కలిపిండు. అవును. మరి ఇలా వీరశైవ లింగాయతులు బీసీలు అవుతారా కారా? బీసీలే. ఎవరు కలిపారు? సెంట్రల్ కులంపై దరఖాస్తు పెట్టుకొని కలపలేదు. తెలంగాణలో గానుగా వారి కులాన్ని మన ఊరు భాషలో చెప్పాలంటే గానుగా తేలి నూనె తీసుకొని బతికేటోళ్ళు, గానుగా పట్టించుకొని బతికేటోళ్ళని ఊర్లలో బీసీలలో కాకపోతే తెలంగాణలో ఏమంటారు రేవంత్ రెడ్డి గారు? సేమ్ అదే ఉంది. అక్కడ గానుగాని మనం అంటున్నాం, ఇక్కడ గాంధ్ మోచి అని గుజరాత్ లో పిలుస్తారు, తేలి గాంధ్ మోచి అని వాళ్ళు పిలుస్తారు. అందుకని నేను ఏమంటున్నా సార్, నీ రాష్ట్రాన్ని నువ్వు పాలించుకోరా రేవంత్ నాయన, నీ రాష్ట్రాన్ని నువ్వు పాలించుకోవడం చేతగాక ప్రధానమంత్రి గారి మీద ఎందుకు 3 సార్లు ఈ దేశ ప్రజలు ఆయనకి మ్యాండేట్ ఇచ్చాయని ప్రధానమంత్రి చేసిండ్రు. ఇంకా ఆయన ఉన్నంత కాలం కూడా ఆయనే ఉంటాడు, బీజేపీ ఇంకా 10 సార్లు అధికారంలో ఉంటది. మీరేం చేస్తున్నారు అంటున్నా. మీరు ఆయన పుట్టుకతోటి బీసీ కాదంటారు కదా, నేను పుట్టుకతోటి సోనియా గాంధీ ఇండియాకు చెందిన వ్యక్తి కాదని నేను కూడా ఆరోపించవచ్చు కదా భరత్ గారు. కానీ నాకు ఎందుకో సంస్కారం అడ్డ వస్తుంది కాబట్టి నేను ఆ మాట అంటే బీసీలకు ఛాంపియన్ అని క్లెయిమ్ చేసుకోరాదు. అంటే బీసీ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు, మొదటి నుంచి బీసీఎం కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కలుపుకున్నాడు, లేదా పుట్టుకతో ఏం బీసీ కాదు, అత్యంత అంటే బీసీకి సంబంధించి లిస్టులు కూడా కొంత ఇప్పుడు కర్ణాటకలో రెడ్డిస్ బీసీలో ఉన్నారు, డిఫరెంట్ రాష్ట్రాల్లో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అట్లా ఆయన ఉద్దేశం కావచ్చు కదా. భరతన్న ఒక్క నిమిషం. సరేనే, బీజేపీ బీసీలకు ఇచ్చేస్తలేదు. కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. ఎంతమంది బీసీని ప్రధానమంత్రులు చేసిరన్న? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన 1956 నుంచి నిన్నటి దాకా ఇయ్యాలటి దాకా ఎంతమంది బీసీని ముఖ్యమంత్రులు చేసిరన్న మీరు? యూపీఏ 1 యూపీఏ 2లో సగం కంటే ఎక్కువ మంది బీసీలకు ఇచ్చిరా అన్న మీరు మంత్రి పదవులు? అరే గంత దూరం ఎందుకన్నా, ఢిల్లీ బోత్ దూరం, గల్లీ మే ఆప్ క్యా కర్రా? 50% మంత్రులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. సరే బీజేపీ బీసీలకు ఎత్తలేదు, మేము బీసీలం కాదు, మేము ఓబీసీలం కాదు, ఏం కాదు, రైట్, ఒక నిమిషానికి ఆయనే కరెక్ట్ అనుకుందాం. కాంగ్రెస్ ఈ దేశంలో బీసీలకి 55 ఏళ్ళ అధికారం నుండి ఏం చేసింది? బీసీ కమిషన్ కు చట్టబద్ధత ఇవ్వమని తీయలేదు. పాపం వి హనుమంతరావు గారు లాంటి సీనియర్ రాజ్యసభ సభ్యులు బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టమని 10 ఏళ్లు యూపీఏ 1 యూపీఏ 2లో కాళ్లకు చెప్పులు అరిగేదాకా తిరిగితే కనీసం మంత్రిత్వ శాఖ పెట్టలేదు. ఏం చేసిరన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు కులగణన ఎందుకు చేయలేదు? అంటే అధికారంలో ఉంటే ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొకటి. భరత్ గారు అంటే మరి మీరు దేశవ్యాప్తంగా ఎందుకు కులగణన చేయట్లేదు? ఇబ్బంది ఏంటి? 1931లో చివరిసారి జరిగింది, 95 years అయింది. ఇప్పుడు మీరు ఇప్పుడు చాలా బీసీల లాంగ్ పెండింగ్ డిమాండ్స్ ఏమున్నాయంటే, ఒకటి ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అది మీరు ఏర్పాటు చేయలేదు. బట్ మీరు ఒకటి చేశారు, ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధత కల్పించే ప్రయత్నం చేశారు, ఓబీసీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి గారి లాగా కాంగ్రెస్ ప్రభుత్వాల్లాగా మేము 2%, 3% ఇవ్వలేదన్న. 27 మంది ఓబీసీలకు కేంద్రంలో కేబినెట్ మంత్రులుగా హోదా కల్పించిందన్న భారతీయ జనతా పార్టీ. మోడీ గారి కేబినెట్ ని తీసుకుంటే 60% బీసీ, ఎస్సీ, ఎస్టీలు మహిళలు ఉంటారన్న మోడీ గారి కేబినెట్ లోపల. మాతోటి వాళ్ళకి ఎక్కడదన్నా పోలిక? నేను అందుకని అడుగుతున్నా, కాంగ్రెస్ ఎన్నడన్నా ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేసిందా 55 ఏళ్లల్లా? ఎవరు చేసింది? అంటే ఆయన మొన్న ఏం చెప్తున్నారంటే 50% అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? రఘునందర్ గారు అందుకనే మొన్న రాహుల్ గాంధీ దళిత్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ లో ఏం చెప్పారంటే, ఎస్ మేము గతంలో తప్పులు చేశాం, అంటే మేము ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నంత వరకు బానే ఉంది, 91 తర్వాత మేము దళిత్ ఓబీసీని ఆకట్టుకోలేకపోయాం అన్నారు. అంటే 91 తర్వాత అంటే పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉండగా ప్లస్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉండగా పెద్దగా మేము వెనుకబడిన వర్గాల విషయంలో మేము చేయాల్సినంత చేయలేదు అని మొన్న అన్నారు. ఇప్పుడు చేయాలి. రాహుల్ గాంధీ గారు 5 సార్లు ఎంపీ, యూపీఏ 1లో యూపీఏ 2లో అన్డిక్లేర్డ్ ప్రైమ్ మినిస్టర్, షాడో ప్రైమ్ మినిస్టర్, కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆర్డినెన్స్ ని చింపి అవతల పడేయగలిగినటువంటి నాయకుడు. ఎందుకన్నా బీసీలకు మోర్ దెన్ 50% ఇవ్వలేదు? మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో యూపీఏ 1లో యూపీఏ 2లో ఎందుకు ఇవ్వలేదు? అన్న రేవంత్ రెడ్డి గారిని ఏమన్నారన్న, రాహుల్ గాంధీ గారు తప్పు చేసిన ఒప్పుకున్నాడు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క నిమిషమే, 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ కేబినెట్ లో. 6 బీసీలకు ఇవ్వమని చెప్పి రాహుల్ గాంధీ తోటి స్టేట్మెంట్ ఇప్పిండ్రి.
ఓకే 6+2 అయితే 8 అవుతారు. పోనీ అట్లనే సగం కూడా గారు ఒకటి తక్కువనే ఉంటది. ఇంకా అట్లనే చెప్పమని ఉండ్రి. ఏమి చేయకుండా నువ్వు ఒకేళ్ళు నా దిక్కు చూపిస్తుంటే 4 ఏళ్ళు నీ దిక్కు చూపిస్తున్నాయి కదా. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో మొత్తానికి అంటే రఘునందన్ గారు ఒక్క నిమిషం చివరి క్వశ్చన్. సో మొత్తానికి రఘునందన్ అయితే చెప్తున్నారు అదే క్వశ్చన్ మేము రాహుల్ గాంధీని సోనియా గాంధీని కూడా అడుగుతాము, వాళ్ళ సోనియా గాంధీ కులం ఏంటి అని చెప్పి వాళ్ళు జవాబు చెప్పగలరా సేమ్ అని చెప్తున్నారు. ఏదేమైనా ఒక రేవంత్ రెడ్డి కామెంట్స్ అయితే ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. భరత్ ఏంటి మోడీ కులంపై రేవంత్ ఇప్పుడు కామెంట్స్ చేయడం వెనక ఆంతర్యం ఏంటి అసలు? అంటే ఏంటి బీసీ కులగణనపై వ్యతిరేకత తగ్గించేందుకు రేవంత్ కామెంట్స్ అనుకోవచ్చు? బీసీ కులగణనకు సంబంధించి బీసీల ఛాంపియన్ మేమే, దీని మీద మంచైనా చెడైనా చేసుకుంటాం. చాలా ఇది ఏ సందర్భంలో జరిగిందంటే గాంధీ భవన్ లో ఒక పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కులగణన జరిగిన దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ప్లస్ మహేష్ కుమార్ గౌడ్. ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. నేనే చివరి రెడ్డి సీఎం అంటున్నారు అంటే మల్లన్న అన్నాడు ఆ మాట, చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి. అయినా పర్లేదు తీసుకుంటాం మేము, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, చాలా కష్టపడి కులగణన చేస్తే ఇష్టమున్నట్టు విమర్శలు చేస్తున్నారు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అని చెప్పి చాలా తీవ్రమైన కామెంట్స్ తీవ్రమైన పదజాలతో చేసిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీన్ని కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఎస్ మోడీ పుట్టుకతో బీసీ కాదు, అంటే పుట్టుకతో అంటే పుట్టినప్పుడు బీసీ కాదు, కానీ చాలా రాష్ట్రాల్లో గానుగ నుంచి నూనె తీసేవాళ్ళు బీసీలోనే ఉన్నారు. మన రాష్ట్రంలో ఎగ్జాంపుల్ గాండ్ల కులం అంటారు, అక్కడ గాంధ్ మోచి క్యాస్ట్ అంటారు, తేలి కులం అంటారు. మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో ఇది బీసీలోనే ఉంది. మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా దీన్ని బీసీలో గుజరాత్ లో 1994 లో కలిపారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో మాత్రం వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 1999 లో కలిపారు. అప్పటి వరకు నిజానికి నరేంద్ర మోడీ అప్పటి వరకు 99 వరకు బీజేపీ నేషనల్ సెక్రటరీ ఉండే, ఎమ్మెల్యే కూడా కాదు. ఆయన 2001లో డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిపోయినారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఎలక్ట్ కాకుండానే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యారు. ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయారు. సో ఇది అంటే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. సో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే. అంటే ఏంటి భరత్ ఇప్పుడు మోడీ కులంపై సీఎం వ్యాఖ్యల వల్ల ముఖ్యంగా కాంగ్రెస్ కి వచ్చే లాభం ఏంటి అనుకోవచ్చు? అంటే డెఫినెట్ గా ఓబీసీ అని చెప్పుకుంటారు కదా, ఓబీసీలకు ఛాంపియన్ బీజేపీ కాదు. ఎందుకంటే ఓబీసీస్ చాలా వరకు బీజేపీకి టర్న్ అవుతున్న పరిస్థితి, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓబీసీస్ ఓటేసిన పరిస్థితి. సో అటువైపు కాకుండా తమ వైపు తిప్పుకునేందుకు, రెండోది కులగణన మీద వస్తున్న వ్యతిరేకతను కూడా తిప్పి పెట్టేందుకు కూడా అని మనం అనుకోవచ్చు. అంటే దీనిపై కులగణనపై రీసర్వే చేస్తామని ప్రభుత్వం అంటుంది కదా, మరి రీసర్వే కాదు, వాళ్ళు చెప్పేది ఏంటంటే 3% 97% సర్వే చేశాం, అది రీసర్వే కాదు. 3% ఎవరైతే సర్వే చేయలేదో ఆ 3%కు మాత్రం ఆ ఇండ్లకు వెళ్తామని చెప్పారు, ఎవరెవరైతే డాటా ఇవ్వలేదో. సో గవర్నమెంట్ రీసర్వే అనేది కొట్టిపారేస్తుంది, రీసర్వే కాదు. 3% ఎవరైతే డాటా ఇవ్వలేదో వాళ్ళ దగ్గరికి వెళ్తామని. రీసర్వే అంటే మళ్ళీ అందరిది చేయాలి, డాటా ఆల్రెడీ ఇచ్చింది కాదు. 3% క్యాస్ట్ కుటుంబాలు ఏవైతే చేయలేదో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తామని చెప్తున్నారు. అంటే ఆ 3% కుటుంబాల్లో ఇప్పుడు ఆయన మాట్లాడిన దానిలో హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళెవరు డాటా ఇవ్వలేదు, వాళ్ళ మీద తిరుగుబాటు కూడా పిలుపునిస్తామని కూడా చెప్తున్నారు. ఆ విషయం మీద కూడా మనం చర్చించవచ్చు నెక్స్ట్. రైట్ భరత్, నెక్స్ట్ టాపిక్